దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా భయంకరటువంటి గాల్పులు మనకి వేస్తున్నాయి. మనం కూర్చున్న కుర్చీ మనకు నడ్డి కాలిపోతుంది. మనం ఏ మంచం మీద కూర్చుంటే ఆ మంచం మనకు సుర్రుమంటుంది. గోడకు జారబడదామంటే గోడ కాలిపోతుంది. పోనీ వెళ్ళి మంచం మీద పడుకుందామంటే మంచం కాలిపోతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం. చాలామంది అనేది ఏంటి తెలుసా, అయ్యి బాబోయ్ ఇటువంటి గాల్పులు ఇంకెప్పుడు ఇంతకుముందు మేము చూడలేదు, చాలా వేడి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నామని చాలామంది అప్పాతెప్పలు పడుతున్నారు. మరి పెద్దోళ్ళుగా వాళ్ళు తట్టుకోగలుగుతారు అనుకుంటుంటే కొంతమంది తిరిగి వడగాల్పు వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. నిన్న మా మరియమ్మ వాళ్ళ నానమ్మ వడగాల్పు వచ్చి పాపం పడిపోయిందంటే ఇంట్లోనే. నిన్న అప్పటికప్పుడు అమలాపురం తీసుకెళ్తే కిమ్స్కి తీసుకెళ్ళాం, అది కాకినాడ తీసుకెళ్ళమన్నారు. కాకినాడ తీసుకెళ్ళి స్కానింగ్ చేద్దామని తీసుకెళ్తుంటే బుడుక్కుమని చచ్చిపోయింది. చాలా ఆరోగ్యకరంగా ఉండేది. తానే ఇప్పటికీ వండుకు తినేది. పాపం చాలా బలంగా ఉంటుంది ముసలమ్మ అని 100 దగ్గరగా ఉంటాయట. అయినా ఎప్పుడు లొంగిపోలేదు, బలంగా ఉండేది, తానే వండుకునేది. కానీ అనుకోకుండా నిన్నటి దినం ఆవిడ హాస్పిటల్లో చనిపోయింది. ఇలాగ మనం చూస్తే చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటున్నారు. విపరీతమైనటువంటి వడగాలుపు, నోట్లోంచి మాట రాకుండా ఏమైపోతామో తెలియని పరిస్థితిలో చాలామంది ఉండిపోతున్నారు. ఈ వేడి దేనికి మనకు సూచనో తెలుసా? రాబోయే అగ్నిగుండానికి ఒక సూచన వంటిది. ఇంతకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎవరొకరు కొన్ని నీళ్ళు అట్టుకొచ్చి మొఖానికి జల్లుతున్నారు. లేకపోతే ఎవరొకరికి అదంతా జ్యూసు, డ్రింకు, నిమ్మకాయ పిండి అని ఇస్తారు మనకి. ఇక్కడ పోతుంది అనుకున్న ప్యాను నిలబడుతుంది. కానీ అక్కడ నీళ్ళు చుక్క కూడా, బొట్టు కూడా ఎవడు మన మీద వేసేవాడు ఉండడట. అగ్ని ఆరదట, పురుగు సావదట. ఎంత భయానకమైన వేడి ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుని అయ్యి బాబోయ్ ఆ అగ్నిగుండంలోకి వెళ్తే అస్సలే తట్టుకోలేం. దాని నుండి తప్పించబడాలంటే ఏం చేయాలనేది ఇప్పుడే మనం వెతుక్కుని నిత్యంలో, నిత్యరాజ్యంలో ప్రభుతో పాటు ఆనందించే స్థలంలో ఉండటానికి కొరకు మనం అందరము సిద్ధపడుదుముగాక. హల్లెలూయా. దేవుడు మన ఎడలంట ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఏం చేస్తాడు ఆయన? ఏ కార్యాలు చేస్తాడంట? దేవుని కార్యాలు ఎలాంటివి? ఆశ్చర్య కార్యాలు. అంటే ఏ మనుషుడు చేయజాలని కార్యాలు, ఇంకెవ్వరు అటువంటి కార్యాన్ని చేయలేని కార్యాలు మన ఎడల ఆయన చేయువాడై ఉన్నాడట. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మిద్యాను అరణ్యానికి పారిపోయాడేమో మోషే. అక్కడి నుండి దేవుడు మోషేతో మాట్లాడి ఫరో యొద్దకు వచ్చి నా ప్రజలను విడిపించమని మిద్యాను అరణ్యములో పొదలో నుండి దేవుడు మాట్లాడి మోషేను ఐగుప్తు దేశం ఫరో యొద్దకు తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ఫరో ఏమాత్రమును అతడు ఇశ్రాయేలు ప్రజలను పంపడానికి ఇష్టపడినప్పుడు మోషే చేతులున్న కర్ర ద్వారా 10 రకాల అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఏంటంటే, ఆయన కర్ర వదలగానే మొట్టమొదటి అద్భుతం ఏంటంటే పాము అయింది. అంటే ఫరో రాజు దగ్గర మాంత్రికులు ఉన్నారు, వాళ్ళు కూడా పాములు తయారు చేశారు మంత్రాల ద్వారా. అయితే ఏం జరిగిందో తెలుసా? మోచే పాము ఈ మిగిలిన పాములన్నిటినీ మింగేసిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఏది శక్తి కలిగింది? మోషే పామే శక్తి కలిగిందని అక్కడ వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అంటే దేవుడు జరిగించిన కార్యాలు ఎలాంటివంటే ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పుడు వరకు చరిత్రలో
సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు అంటూ వాడు ఎవడు కూడా లేడు. దేవుడైన యెహోవా మోషే ద్వారా తన చేతులున్న కర్రను చూపమనగానే ఎర్ర సముద్రము 2 పాయలైంది. మధ్యలో ఆరిన నేల ఏర్పడ్డది. ఆరిన మార్గమున ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన కార్యాలు ఎలాంటివో తెలుసా? ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రపంచ దేశ నాయకులు కానీ ఒక సముద్రాన్ని ఆరిన నేలగా చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది యెహోవా దేవుడు తప్ప ఇంకెవరి వల్ల అది జరగదు. ఆయన కార్యము ఆశ్చర్యం. ఇంకొకటి, మన ఇంటి దగ్గర ఒక పైప్ వేయమని పైప్ వేసే వాళ్ళని పురమాయించామనుకోండి, ఆ పైప్ వేసే స్థలంలో కిందకి వెళ్ళేటప్పటికి రాయి తగిలింది అనుకోండి, వాళ్ళు నీరు కోయగలరా? ఆ పైపును దించగలరా? అయ్యా బండ తలిగేసింది, ఇంకో ప్లేస్ మార్చాలి తప్ప ఇక్కడ మా వల్ల అవ్వదు అని ఆ పైపును లాగేస్తారు. అదే ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలుసా? బండలో నుండి మోషేని వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు మోషే అంటే, బండ నా ప్రజలకు నీళ్ళు ఇమ్మని ఒక చోట అడిగితే ఆ బండ ఏమిచ్చిందంటే తెలుసా? నీళ్ళు ఇచ్చింది. జల ప్రవాహము ఆ బండలో నుంచి వచ్చింది. అంటే ఇది ఎవడైనా ఇప్పుడు వరకు చేయగలిగినోడు ఉన్నాడంటే ఎవరు చేయలేదు, అది దేవుడైన యెహోవా తప్ప. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి రప్పించాడు ఆయన? బండరాయిలో నుంచి ప్రవాహ జలములు దేవుడు పంపించాడు. ఆ నీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దాహం తీర్చాయి. మేము ట్రైనింగ్లు ఉన్నప్పుడు కోరుకొండ వెళ్ళాం. కోరుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 రోజులు మేము క్యాంప్కి వెళ్ళాం. కోరుకొండలో బొల్లెద్దుపాలెం అని ఉంటుంది. అక్కడ ఒక కొండ ఎక్కాం. చాలా ఎత్తైనటువంటి కొండ. ఆశ్చర్యం ఏంటి తెలుసా? కొండ మీద ఒక బిందు ములుగు గుంట ఉంటుంది. బిందు నీళ్ళు తీస్తే మళ్ళా బిందుడు ఊరతాయట. ఎక్కడ? ఎత్తైన కొండ మీద అండి. చాలా ఎత్తుగా ఉంటుంది కొండ. ఆ కొండ మీద నీళ్ళున్నాయి. అంటే ఎవరి కార్యం అది? భూమి ఎక్కడో ఉంది, కొండ ఎంతో ఎత్తైన కొండ. ఆ కొండ మీద బిందుడు నీళ్ళు మనం తీస్తే మళ్ళా కాంచేపటికి బిందుడు నీళ్ళు ఊరుతాయి. ఆ గుంట ఎప్పుడు పొంగి ప్రవహించలేదు. అంటే ఎప్పుడు గుంటలో ఏముంటాయి? నీళ్ళు లేకుండా ఉండదట. ఎంత భయంకరమైన ఎండ ఏడిమిలోనైనా సరే ఆ కొండ మీద ఏం దొరుకుతాయట? మంచి నీళ్ళు దొరుకుతాయట. ఎవరి కృపది? దేవుని కృప. కాబట్టి దేవుడు ఏం చేసేవాడు తెలుసా? ఆశ్చర్య కార్యములు చేశాడు. ఈ ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు గనుక ఆయన గురించి కొత్త కీర్తన పాడాలట. ఆయన గురించి ఏం పాడాలా? కొత్త కీర్తన పాడాలట. ఎందుకు పాడాలా అనంటే ఆయన ఏ కార్యములు చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంటే ఆశ్చర్య కార్యాలు ఆయన చేయు దేవుడై ఉన్నాడు. అందుకే మనం ఆయనకి పాడవలసింది ఏంటి తెలుసా? కొత్త కీర్తన మనం పాడాలట. దేవునికి స్తోత్రం. 40వ కీర్తన 5వ వచనం చదవండి. మా దేవా చూడండి, మా ఎడల నీకున్న తలంపులు ఏంటి తెలుసా? విస్తారములో వాటిని వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు? ఇక్కడ మీరు అందరూ మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతంగా దేవుడు ఏం చేశాడో చెప్పండి అంటే చాలా చెప్పగలరు. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 72వ కీర్తన 18వ వచనం. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఎవరమ్మా? ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఎవరు? ఆయన మాత్రమే ఏం చేయవాడట?
ఆశ్చర్య కార్యములు చేయువాడు. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఈ లోకములో చాలామంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడేవారు అందరికంటే ఆయన ఎవరంట తెలుసా? పూజనీయుడు. 105వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. 33వ కీర్తన 3వ వచనం. ఆయన గురించి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడే. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వినసంపుగా ఏం చేయాలంట? వాయిద్యములను వాయించుడి. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనందరికీ కూడా ఆయన ఏం చేసిన వాడు తెలుసా? ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. అంటే ఆశ్చర్య కార్యాలు అనుభవించిన మనం ఏం చేయాలా? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అవి మీరు తలంచుకొని. చూడండి, ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడున్నవారు చెప్పమంటే నేను ముందే చెప్పాను, ఎన్నో గొప్ప కార్యాలు చేయగలరు, చెప్పగలరు అని. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు అనేక సందర్భాల్లో చేసిన దేవుడు. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఈ రోజంతా చెప్పిన తరగని కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేశాడు. కాబట్టి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేయాలంటే తలంచుకోవాలా. ఎవరైనా ఏదైనా అంటే, ఒక మాట అంటే ఆ మాటని అంత మాట ఏం చేసుకుంటారు తెలుసా? రెట్టించుకుంటూ ఉంటారు. మనసులో దాని గురించి బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలాగన్నాడు, అసలు నన్ను అనవలసిన పని ఏంటని ఒక మాట అనేటప్పటికి మన హృదయం ఏం చేయకపోతుందో తెలుసా? నొచ్చేసుకుంటుంది. అది కాదు, దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ఏం చేయలేదు, గతంలో నీ జీవితంలో ఏం చేశాడు? నీ బ్రతుకులో ఈరోజు ఎలాగున్నావంటే ఉండడానికి ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఆశ్చర్య కార్యములు మన జీవితములు ఎన్ని జరిగించాడో ఆశ్చర్య కార్యములన్నిటిని అంటే ఏం చేసుకోవాలంట? తల పోసుకోవాలా. ఏటిని? అంత మాట చెప్పుకోవాలట, వచ్చిన వాళ్ళందరితో చెప్పాలట, అంత మాట ఆ కార్యాలనే మనం మనసులో గిరగరా తిప్పాలట. ఏ కార్యాలు తెలుసా? దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి మీరు ఏం చేసుకోండి? తలంచుకొని. తర్వాత మీరు చేయవలసింది ఏంటి తెలుసా? గొప్ప కార్యాలు చేసిన దేవుని సందులో ఒక 4 మాటలు చెప్తాను చూడండి. అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు, ఆ కార్యాలు మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను తలంచుకుంటూ ఏం చేయాలంటే తెలుసా? మొట్టమొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఏంటి మనకి ప్రయోజనం? దేవుని యందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలట. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆశ్చర్య కార్యాలు చేశాడు కనుక ఆయనంటే భయము భక్తి కలిగి మనం ఉండటం వల్ల ఏంటి మన ప్రయోజనం? 128వ కీర్తన మొదటి వచనంలో చెప్పాడు,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. అంటే భయభక్తులు కలిగి నడిచే వారందరూ అంట ఆ త్రోవలో ఏమైపోతారో తెలుసా? ధన్యులు అవుతారట. అదే 115వ కీర్తన 13వ వచనంలో చెప్పాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, నువ్వు ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో అనుభవించాలన్నా, నీ ఉన్న స్థితిలో నువ్వు చేయే పనిలో దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే ఒకటే ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. యెహోవా యందు భయభక్తులు కలిగి, తర్వాత ఏంటి తెలుసా? నిష్కపటమైనటువంటి హృదయం కలిగి. ఏ హృదయం? ఈరోజు మనుషుని యొక్క హృదయంలో కపటం లేని హృదయం కలిగి ఉండాలట. కపటం లేని హృదయం. ఈరోజు ఆలోచన చేయండి, దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా మనుషుని హృదయంలో ఏది గూడు కట్టుకుంటుంది? కపటం, స్వార్థం, ద్వేషం, అసూయతో మనుషులు ఏమైపోతున్నారో తెలుసా? నిండిపోయి ఉంటున్నారు. కాబట్టి ఏమంటున్నాడో తెలుసా? నిష్కపటమైన మనస్సు కలిగి. ఏ కపటం? నిష్కపటం అంటే కపటం లేని వారుగా మీరుంటే. మూడవదిగా చూస్తే కపటం లేని వారుగా ఉంటే, అలాగే పూర్ణ హృదయముతో. ఏ హృదయముతో? మనుషుడు దేవుని సన్నిధికి వస్తాడంట, కానీ మనుషుడు ఎక్కడ ఉంటాడంటే మనసు ఎక్కడ ఉండదట. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికెక్కడికో మన మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం. కొంతమంది ఫ్లైట్ ఎక్కేస్తారు ఇక్కడే ఉండి, కొంతమంది అలాగా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తారు, కొంతమంది అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తారు, కొంతమంది ఏదో ఊరికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉలుక్కు పడతారు. కావాలంటే పక్క వాళ్ళని తట్టండి. వాళ్ళ కళ్ళు మూసినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారనమాట. నువ్వు చేయేసావా ఏమవుతారు? ఉలుక్కు పడతారు. మంచి కళ వచ్చేస్తుంది నాకు, ఇప్పుడు లెగ్గొట్టేమంటుంది మా ఆవిడ వాళ్ళ పిల్లల్ని. అంటే ఏమొచ్చేస్తుందంట? కళ వస్తుందంట. అందుకని కళ వస్తుంది కాబట్టి ఏం చేయకూడదు. మనకేం తెలుస్తుంది కళ వస్తుందో ఏమవుతుందో ద్రోహులకి. అంటే ఏమంటారు వీళ్ళు? నాకు మంచి కళ వస్తుంది, చూడకుండా లెగ్గొట్టేహారు మీరు అంటారు. అంటే ఏం కనేస్తారన్నమాట? అంటే మైండ్ ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మైండ్ ఎక్కడెక్కడికో పని చేస్తూ ఉంటుంది. మనిషి ఇక్కడే ఉంటుంది. కాదంట. మన మనస్సు ఎక్కడుంటామో మనం ఎక్కడుంటామో మన మనసు కూడా అక్కడే మనలో ఉండాలి. అది నిగ్రహం అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి పూర్ణ హృదయముతో అంటే మనస్సు అంతటితో దేవుణ్ణి ఏం చేయాలంటే మనం సేవించుట ఆవశ్యకము, తప్పకుండా అవసరం అంట. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగూ గనక నువ్వు చేస్తే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోకుండా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి, నిష్కపటమైన హృదయం కలిగి, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవింపగలిగితే నీవు ధన్యుడు అవుతావంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే మన కీర్తనలో చూడండి, రెండవది ఏంటంటే అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విషయమై ఆయనని జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. చూడండి, ఆయన రక్షణ వెల్లడి చేశాడు. ఏదో యూదులకే రక్షణ అనుకున్నారు యూదులందరూ. ఈ రక్షణ మనకే తప్ప ఇంకెవరికి కాదనుకునేవారంట యూదులు. అటువంటి యూదులలో పుట్టినటువంటి పేతురు గారికి ఒకరోజు దర్శనం వచ్చింది. ఏంటి దర్శనమో తెలుసా? మిద్దె మీద పరవశుడయ్యాడు.
మిద్ది మీద పరవశుడైతే ఒక దుప్పటి 4 చెంగులు కలిగిన దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో చతుష్పాద జంతువులు అంటే అన్ని రకాల జంతువులు, పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు పేతురు గారిని ప్రభు అంటున్నాడంట, నువ్వు లేచి వాటన్నిటిని చంపుకు తిను అన్నాడట. అయ్యా ఇది మేము తినం, అవి మాకు అసహ్యం, మేము తినమన్నాడట. మళ్ళా పైకి ఆ శంగు ఎత్తబడ్డది. మళ్ళా కాంచేపటికి మళ్ళా దించబడ్డది. మళ్ళా దించబడితే మళ్ళా స్వరం వినబడుతుంది, పేతురో నువ్వు లేచి వాటిని చంపుకు తినాలా. బాబోయ్ మేము తినమయ్యి. తినగలరా మీరు? ఎన్ని రకాలుగా మంచి టేస్ట్ఫుల్గా ఒక పందిమాసం కూర వండి అట్టుకొచ్చి తినండి బాబు అన్నారంటే నేను తిన్నాను. అసలు నాకు ఆ టేస్ట్ ఏంటో తెలియదు. ఎప్పుడు చిన్నప్పుడు కూడా దాని రుచి మాకు తెలియదు, మేము ఎప్పుడు తినలేదు. ఇప్పుడు అట్టుకొచ్చి మీరు తినండి చాలా బాగుండను, మీరు ఒకసారి తింటే మరలా తినాలనుకుంటారని రాగానే వండగలిగినా సరే నేనేం చేయలేను తెలుసా, తినలేను. పేతురు అదే చెప్తున్నాడు, అబ్బే అవన్నీ నాకు అసహ్యం, వాటిని నన్ను తినమంటావేంటి, నేను తిన్నన్నాడు. చర్లు అనుకున్నాడు. కాంచేపుడికి కొర్నేలు ఇంటికాడ నుంచి మనుషులు హెప్పేకి వచ్చారు, పేతురు గారి దగ్గరికి వచ్చారు. సీమోను శర్మకాన్ని ఇంటికాడ ఉన్నాడని దేవుని దూతే చెప్పింది కొర్నేలికి. మనుషుల్ని పంపాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు గారు పైన ఉన్నాడు, కొర్నేలు పంపిన మనుషులు వచ్చారు. అయ్యా ఇదిగో ఎప్పే నుంచి ఎవరు వచ్చారు, మనుషులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చారని చెప్తున్నాడు. అప్పుడు ఏంటి నన్ను వాళ్ళు తీసుకెళ్ళటం ఏంటి అని అనుకుంటున్నప్పటికీ దేవుని స్వరం వినబడుతుంది పేతురికి, పేతురు కింద నీ కొరకు మనుషులు వేసి ఉన్నారు, నేను రాను అని అనొద్దు, వాళ్ళు వెంబడి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వాళ్ళు రమ్మనగానే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కొర్నేలి అతడు అక్కడికి వెళ్ళగానే సాష్టాంగపడి నమస్కారం చేశాడు. నేను కూడా నీ వంటి మనుషునేనయ్యా, దయచేసి నాకు నమస్కారాలు చేయొద్దు అన్నాడు పేతురు. ఇప్పుడు గమనిస్తున్నాడు అతనికి వచ్చిన దర్శనం ఏంటి, ఎందుకు ఆ దర్శనం వచ్చింది, ఎందుకు నేను ఇక్కడికి తీసుకురాబడ్డాను అని ఆలోచన చేసి అన్యజనులకు కూడా ఈ రక్షణ ఏమై ఉన్నదో తెలుసా, వెల్లడవ్విందన్నమాట అనే సంగతి తెలుసుకుని అప్పుడు ఒక వాక్యం అక్కడ చెప్పడం మొదలుపెట్టాడు. అపొస్తలుల కార్యములు 10వ వచనం అతడు చదివి వాక్యం చెప్పడం మొదలెట్టాడు. ఏమన్నా తెలుసా, యేసు క్రీస్తు ఏదో యూదులకే ప్రభు అనుకున్నాం, ఇంతవరకు యూదులకే రక్షకుడు అనుకున్నాం, యూదులకే దేవుడు అనుకున్నాం, కానీ లేదు యేసు క్రీస్తు అందరికీ ఎవరో తెలుసా, ప్రభువు. దేవునికి స్తోత్రం. ఏదో మనకి ఈ రక్షణ కాదు, అన్య జనులకి, అన్ని రకాల జాతుల వారికి ఈ రక్షణ ఏమై ఉన్నదో తెలుసా, వెల్లడి చేయబడి ఉన్నదే. ఈరోజు చాలామంది ప్రభుత్వాలు అనుకున్నట్టుగా ఒక మాదిగలకి యేసు ప్రభు దేవుడు కాదు. అన్ని కులాల్లో నుండి యేసు ప్రభు నమ్మిన వారు లక్షల కొద్ది మంది ప్రజలు ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు మా నరేంద్రపురం నుంచి బేంబలో, ఇలా నరసాపురం, ఇలా రాజోలు, కాకినాడ కూడా ఆరాధనకి వెళ్ళేటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియదు. వాళ్ళు సీక్రెట్గా కాకినాడ వెళ్ళి ఆరాధనకి వెళ్ళి వస్తారు, సీక్రెట్గా నరసాపురం వెళ్తారు, సీక్రెట్గా రాజులు ఇలాగా దూర ప్రాంతాలకు వెళ్తారు. దానికి ఉదాహరణకి నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు మా ఇల్లు అమ్మేసాం కదా, మీకు తెలుసు కదా, కానీ నరసాపురం చర్చికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు మాకు ప్రార్థన చేసి ఏం చెప్పాడో తెలుసా, మీ ఇల్లు మళ్ళా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు అన్నది. అంటే ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? చర్చికి వెళ్ళిందని మనం అడగాల. మళ్ళానే ఏమంటాం తెలుసా, నరసాపురంలో పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడు తెలుసా, పాస్టర్ గారు మీ ఇల్లు దేవుడు మళ్ళా మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు అని నాతో ఆవిడ చెప్పినప్పుడు, నమ్మండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పాను. కాబట్టి రక్షణ ఏమై ఉన్నదో తెలుసా,
అన్ని జనాంగంలోనికి అది వెళ్ళి ఉన్నది. అదే చెప్తున్నాడు పేతురు గారు. యేసు క్రీస్తు ఏదో ఒక యూదులకి, ఏదో ఒక అతి తక్కువ కులస్తుల దేవుడు కాడు అనేటువంటి రుజువు ఏంటి తెలుసా? కొర్నేలు ఇంటికాడ అన్య జనాంగం కూడా ఆ రోజు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారట. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ ఏమై ఉన్నదో తెలుసా? వెల్లడి చేయబడింది. అందుకే అన్నాడు, మానవాళ్ళందరినీ రక్షించడానికి, నశించిపోతున్న ప్రతి వారిని రక్షించడానికే మనుష్య కుమారుడంట ఈ లోకానికి వచ్చాడు. ఏదో ఒక జాతి, ఒక కులం, ఒక మతం వారికి రక్షణ కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ రక్షణ ఇవ్వడానికే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షణను ఏం చేశారంటే ఆయన వెల్లడి చేసి ఉన్నారు. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఎలాగో ఆరాధన చేయాలో ఒక మాట చూద్దాం. చూడండి, భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. నిర్గమకాండం 14:13 చూస్తే, ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలుకు కలగజేసిన రక్షణ ఎంత గొప్పదో, నేడు మీకు కలగజేయబో రక్షణ ఎటువంటిదో తెలుసా? ఇదిగో నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలను ఇక ఎన్నడూ మీరు చూడరని చెప్పిన మరుక్షణము ఐగుప్తీలు గుర్రాలు రథాలతో, రాజులు, సైనికులు, సైన్యాధిపతులు అందరూ కూడా ఏమయ్యారు తెలుసా? సముద్రంలో నీట ములిగి పైనుండి పారుతున్న నీరు కిందకి దిగువకు అలా కొట్టుకెళ్ళిపోవటం కల్లారా చూచారంట ఇశ్రాయేల్ ప్రజలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 66వ కీర్తన 1వ వచనం, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడండి, ఆయన నామ ప్రభావమును కీర్తించండి. ఆయనకు ప్రభావం ఆరోపించి స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోరతో ప్రభు దిగిరాబోతున్నాడు కనుక ఏం చేయాలంట? ఆర్భాటముతో సంతోషగానము చేయొచ్చు, కీర్తనలు ఏం చేయాలంట? ఆయన పేరట పాడాలట. యెషయా గ్రంథం 44:23 వచనం. యెషయా గ్రంథం 44:23 వచనం. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయండి. సంగీత నాదము చేయండి. యెహోవా యాకోబుని మోచించెను. ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతుడిగా కనపరుచుకొనెను. ఇంత గొప్ప దేవుని బట్టి సంతోషగానాలు చేయండి అని ప్రభువుని అక్కడ స్తుతించాలని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన ఈ లోకానికి ఎలా కనబడబోతున్నాడో తెలుసా? రాజుగా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అట. కింగ్ ఆఫ్ కింగ్. రాజులకే ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అట. చూడండి 6వ వచనం మనం చదివితే, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడే. ఎవరైనా రాజు, రాజు ఆయన గురించి సంతోషధ్వని చేయాలట. ఏమై ఉన్నాడు ఆయన? రాజులకు రాజును, ప్రభువులకు ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అంటే, రాజు అయిన నా దేవా
నిన్ను నేనేం చేస్తున్నా తెలుసా, స్తుతిస్తున్నాను అంటాడు. ఎవరంట ఆయన? రాజు అయిన నా దేవ. మనకు ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? రాజు అయి ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనంటే ఏం చేయాలి తెలుసా? మనము స్తుతించాలి. ఈ కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, రాజు అయిన యెహోవా సన్నిధిని సంతోషధ్వాని చేయుడి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. ఉత్సాహ దినమందును నెలలారంభమందును అర్పించినప్పుడు బోరలు ఓదవలెను. అవి మీ దేవుని సన్నిధిని మీకు ఎలాగుంటాయి? జ్ఞాపకార్థంగా ఉంటాయి. చాలరా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15 అధ్యాయం 24వ వచనం. చూడండి, ఏం ఊదేవారంట? మందస్సం ఎదుట బోరలు ఊదుతున్నారు. ఎందుకు ఊదుతున్నారు? జయధ్వానాలు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఎవరు అని అంటే రాజు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15 అధ్యాయం 14వ వచనం చూస్తే, వారు ఎలుగెత్తి బోరనాదములతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేశారు. ఎక్కడ? యెహోవా సన్నిధిని. బోరలతో జయధ్వానులతో వాళ్ళు నాట్యాలు చేస్తూ ప్రభుని స్తుతించారట. ఎవరు ఆయన? రాజు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరైనా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఆయన. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయపీఠం మీద ఏం చేయబోతున్నాడు తెలుసా? కూర్చోబోతున్నాడు. అని ఆయన ఎవరు అని అంటే న్యాయకర్త అని కూడా కింద సంబోధించాడు. మన కీర్తనలో చివరిగా ఒక్క మాట చెప్పి ముగిందాన్ని చూడండి. 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? ఏం తీర్చబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయపీఠం మీద ఆయన కూర్చుని ఏం చేయబోతున్నాడు తెలుసా? తీర్పు తీర్చబోతున్నాడు. ఒక తీర్పు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 31వ వచనం కాని చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టునంట. ఆయన తన మహిమ గల సింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు జనులందరినీ పోగు చేస్తారట. అందులో మేలు చేసిన వారందరినంట కుడివైపుకు కూర్చోబెడతారట. గొర్రెల మందలు, గొర్రెల్లో మేకలు, గొర్రెలు కలిసి ఎలా మేస్తాయో అలాగే జనుల్లో మేలు చేస్తున్నోడు ఉంటాడంట, కీడు చేస్తున్నోడు ఉంటాడు, మంచోడు ఉంటాడట, చెడ్డోడు ఉంటాడు. కానీ ఒకరోజు మేలు చేసిన వాళ్ళందరినీ ఒకవైపుకును, కీడు చేసిన వాళ్ళందరినీ ఒకవైపుకు వేరు చేస్తారట. ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని ఏం చేస్తాడట? వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను ఉంచుతాడట. కుడివైపున మేకల గొర్రెలతో
ఆయన ఒక మాట చెప్పాడట. అంటే కుడివైపున ఉన్నటువంటి ఈ గొర్రెలు ఎవరు, ఎడం వైపున ఉన్నటువంటి మేకలు ఎవరు అని అంటే, కుడివైపున ఉన్నవారు తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలట. ఎందుకు కుడివైపునున్న ప్రజలు ఆశీర్వదించబడ్డారు? ఏంటి? ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన తీర్చిన తీర్పు ఏంటి? ఒక్క మాట చెప్పేసి మనం ముగించుకుందాం. చూడండి, అప్పుడు రాజు కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడే అని కుడివైపునున్న వాళ్ళందరితో చెప్పాడట. మీరు బయట నిలవనేలా, మీరు నా తండ్రి చేత ఏం చేయబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఎందుకు ఆశీర్వదించబడిన గుంపులో ఉన్నారు? ఎందుకు వాళ్ళు చేసిన మంచి పనులేంటి? కొన్ని మాటలు వివరించాడు. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీరు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకేం పెట్టారు తెలుసా? భోజనము పెట్టారట. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా 2 చేతుల పైకి చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. ఇంకొంచెం ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. రోజు ఈ టయానికి కళ్ళకనే టైము, కానీ మందిరంలో కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది చాలామందికి కదా. 11 గంటలకి తినేసి పడుకుంటున్నారు, 5 గంటల దాకా. ఓకే, ఇక్కడ కుడివైపున ఉన్న వారు చేసిన మంచి పనులు ఏంటి? ఎందుకు ఆశీర్వదించబడ్డవారు వీళ్ళు అని అంటే, వాళ్ళతో చెప్పారు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టారు. నేను దాహం కొన్నాను, నాకేమిచ్చారు? దాహానికి ఇచ్చారు. 3, నేను పరదేశినై ఉన్నాను, నన్ను మీరు చేర్చుకున్నారు. నేను దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉంటేనే నా యొద్దకు వచ్చారు అని కుడివైపునున్న వాళ్ళతో చెప్పాడట. ఎన్ని విషయాలు చెప్పాడు వాళ్ళ గురించి? లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టుకున్నారు ఏమన్నా? చూడండి, మళ్ళీ లెక్క పెట్టుకోండి. పోనీ నేను చెప్తాను. 1, ఆకలి కొన్నాను, నాకేం పెట్టారు? ఆహారం పెట్టారు. నేను దాహం కొన్నాను, ఏమిచ్చారు? దాహానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. తర్వాత నేను దిగంబరిగా ఉన్నాను, నాకేమిచ్చారు? వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించారు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. ఎన్ని? 6 సంగతులు. ఎవరు చేశారట? కుడివైపున ఉన్న వాళ్ళు చేశారట. ఎవరికి చేశారట? ఎవరికి చేశారన్నాడు? నాకు చేశారంటున్నాడు ఆయన. నాకు చేశారు. ఆకలి కొన్నాను, దాహం కొన్నాను, పరదేశుకున్నాను, దిగంబరిగా ఉన్నాను, రోగినై ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, నాకు మీరు చేశారు అని చెప్పాడు. వీళ్ళందరికీ డౌట్ వచ్చింది, ప్రభువా మీరు ఎప్పుడు ఆకలి కొన్నారు? మీరెప్పుడు దాహంగా ఉన్నారు? మీరెప్పుడు దిగంబరిగా ఉన్నారు? ఎప్పుడు మీరు పరదేశిగా ఉన్నారు? ఎప్పుడు మీరు రోగిగా ఉన్నారు? ఎప్పుడు మీరు చెరసాల్లో ఉన్నారయ్యా? మీకు చేశానంటున్నాం, ఎప్పుడు చేశాం అన్న వెంటనే వాళ్ళతో దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? ఇలాంటి నా సహోదరులకు మీరు చేశారో అవన్నీ నాకు చేసినట్టు అన్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఏం చేయబడిన వారు తెలుసా? ఆశీర్వదించబడ్డారు. అంటే పరలోకంలో తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో మనం ఆశీర్వదించబడ్డ గుంపులో మనం ఉండాలంటే ఎన్ని విషయాలు చేయాలా? 6 సంగతులు చేయాలి. ఏంటి 6 సంగతులు? ఎవడైనా ఆహారం లేక ఆకలి కొన్నటువంటి వ్యక్తి కనబడితే మన ఇంటిలో ఉన్న కొంచెమైన ఆహారాన్ని పట్టుకెళ్ళి వాడు ఆకలి తీర్చాలట. ఎందుకులే